మంగ్లీకి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు వీళ్ళు ఇలాంటి ఆరోపణ చేయాల్సి వస్తూ ఉంది? మనం కొద్దిసేపటి కిందట ఏదైతే వీరికి సంబంధించి తిరుమలేష్ అనేటువంటి వ్యక్తిని అయితే ఇంటర్వ్యూ చేస్తాం. ఇప్పుడు బాధితులను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, ఇంత పెద్ద ఫైల్ ఏదో తీసుకొని వచ్చినావు, అసలు ఈ ఫైల్ ఏంటి, మీరు ఎట్లా మోసపోయారు, మధు అనేటువంటి వ్యక్తికి మంగ్లీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మధుకి అంటే దాదాపుగా మేము వారం రోజుల నుంచి అండ్ మీడియా వాళ్ళ దగ్గర మేము తిరుగుతూ ఉంటున్నాం. అండ్ మొన్న 2 days బ్యాక్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా మేము అందరం ఉన్నాం. చాలామంది మీడియా మిత్రులకు అందరికీ చాలా వందనాలు. ఎందుకంటే మా బాధని ఎల్లబుచ్చుకోవడానికి మా పరిస్థితులు చూసుకోవడానికి వాళ్ళందరూ మాకు బాగా చూపించారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇన్ని రోజులు మేము తిరిగి ఇన్ని రోజులు చేసిన దానికి అండ్ ఈ మీడియా వల్లనే వాళ్ళందరూ బయటికి ఎవరైతే పారిపోయినారో రమావతి మధు అండ్ భరత్ చౌహాన్ అండ్ శైలజ గారు, డైరెక్టర్ శైలజ అండ్ CEO భరత్ గారు, MD ఎవరైతే పారిపోయినారో నిన్న రాత్రి 9 గంటలకు వచ్చి 9 నుంచి 10 గంటల వరకు వచ్చి ఒక టీవీ ఛానల్లో, ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చేసి వెళ్ళిపోయినారు. మేము ఇప్పుడు మార్నింగ్ చూసేసేసుకుంటే అది 9:30, 10కి మేము టిఫిన్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్కి వచ్చింది, సార్ ఇట్లా లైవ్ వచ్చేసిందంటే ఇమీడియట్గా సిగ్నేచర్ది ఛానల్ వాళ్ళది మేము లైవ్ తీసుకొని నెంబర్ తీసేసుకొని ఫోన్ చేసేసి సార్ వాళ్ళు ఉన్నారా సార్ అని అంటే, లేదు ఈ లైవ్ టెలికాస్ట్ ఇప్పుడు కాదు రాత్రి చేసినామన్నారు. నైట్ చేసేస్తే ఇప్పుడేట లైవ్ వచ్చేస్తుంది సార్, మేము మీ దగ్గరికి రావడానికి రెడీగా ఉన్నాము, మేము అలా వచ్చినారు కదా పట్టుకుంటాం, మేము అడుగుతాము, లైవ్లోనే కూర్చుందామని చెప్పేసి లేదు సార్ వాళ్ళు వెళ్ళిపోయినారు అంటారు మాట్లాడినారు. మేము చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడింటే వాళ్ళు ఏదేదో మాట్లాడారు, రకరకాలుగా మాట్లాడారు. వాళ్ళు 20 కోట్లు తీసుకున్నారు, హేమకాంత్ రెడ్డి ఈయన చేసేసుకున్నాడని 20 కోట్లు తీసేసుకుంటే నేనెందుకు వీళ్ళందరితోటి ఈరోజు అన్ని కోట్లు తీసుకున్న తర్వాత నేనెందుకు వీళ్ళతో పాటు ఏంటి అసలు ఈ ఫైల్స్ అన్నీ ఏంటి, మీరు వాళ్ళకు ఎలాంటి ఒప్పందాలు మీరు చేసుకున్నారు అసలు? యాక్చువల్గా ఈ ఫైల్స్ నేను యాక్చువల్గా ప్రతి రోజు నుంచి కూడా చాలాసార్లు నేను చెప్పేమన్నాను. సెప్టెంబర్ 2024 2024లో నేను ఇతనికి రమావత్ మధు ఎవరైతే ఉన్నారో రమావత్ మధుకి నేను 15,50,000 రూపాయలు అంటే 12,50,000 రూపాయలు నాకు లోన్ వచ్చేసింది. అది ట్రాన్స్ఫర్ చేశాను నా పేరు నుంచి. చేసిన తర్వాత మా అమ్మ దగ్గర ఉన్న కొంత డబ్బు తీసేసుకొని 3 లక్షలు దీనిలో పెట్టుబడి పెట్టేసి ఈయనకి చేసేస్తే 15,50,000కి ట్రాన్స్ఫర్ ఈయన రాసి పెట్టాడు. రైట్. ఆయన తర్వాత ఎందుకంటే గ్రోత్ అయినాడు, బాగున్నాడు, మంచిగా డెవలప్ అయినాడు, మాతో పాటు ఉన్న వ్యక్తి బాగా గ్రోత్ అయినాడు. మేము కూడా ఇతనితో పాటు ఉంటే గ్రోత్ అయితే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ జరిగిన విషయంలో మీ అందరికీ మీడియా మిత్రులకు అందరికీ తెలిసిందే. ఒక 15,50,000 రూపాయలు పెట్టిన తర్వాత నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అలాగా డబ్బులు ఇచ్చుకుంటే వచ్చేసినాడు. అండ్ జనవరిలో ఒక గోవా ట్రిప్ అని ఒకటి పెట్టాడు. ఇచ్చేది 15,50,000 మీకు 5 రూపీస్, 5.5, 6 రూపీస్ ఇలాగ 6 నుంచి 10 రూపీస్ దాకా మేము ఇచ్చేస్తాం, మీ ఎంత ఇన్కమ్ పెరిగితే అంత ఇస్తామంటని కొంతకి చెప్పడం. అలా చెప్పుకుంటూ వచ్చేసినాడు. మాకు 6 రూపీస్ లాగా పర్సెంటేజ్ లాగా చేసి ఇచ్చుకుంటున్నాడు. మేము ఆడ లోన్కి తక్కువ కదా అని లోన్ తీసేసుకు వచ్చినాం. ఆ లోన్ది కూడా ఉంది స్టేట్మెంట్, నేను ప్రింట్ తీసుకురాలేదు. మీరు ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసినటువంటి ఈ ప్రామిసర్ నోటుకు సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అన్నీ ఇవే సార్, మొత్తం అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీయాలి సార్. చెప్పండి. ఎస్. ఆయన యాక్చువల్గా మాకు చాలా సంతోషం. ఎందుకు సంతోషం అని చెప్తున్నానంటే ఈరోజు రమావత్ మధు అండ్ మధు చౌహాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ అండ్ వాళ్ళ డైరెక్టర్ పాల్తీయ శైలజ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనపడేసరికి మాకు చాలా ఆనందం అనిపించింది. వచ్చి టీవీలో కనపడినారు, మా గురించి చెప్పినారు, చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు టీవీ వాళ్ళు కూడా అడిగినాం, అతను ఎవరైతే వాళ్ళ చేశారో నేను వాళ్ళని పిలిపిస్తా, 3:30-4 గంటలకు మేము పిలిపిస్తాము అని చెప్పేసినారు. అండ్ 3:30-4 గంటలకి మేము వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చేస్తే కనుక ఇవన్నీ ప్రూఫ్లు పట్టుకొని నాకు ఎంతైతే ఇచ్చినాడో ఇవి ఇచ్చినాడు అంటున్నారు కదా, ఇవన్నీ ప్రూఫ్లు పట్టేసేసుకొని వాళ్ళ దగ్గర ఉంటాము. అండ్ మీ మీడియా 5,000, 10,000 ఇట్లా కనబడతా ఉన్నాయి కదా, ఇంకా లేదండి మొత్తంలో మీరు 40,000 కనబడుతుంది. ఎస్ అండి, ఆ ట్రాన్సాక్షన్ ఎస్ మ్యామ్, అది బట్టి చెప్పండి. ఎస్ సార్, ఇది రమావత్ మధు అండ్ 3,50,000 రూపాయలు అండ్ 51,000, 40,000 రూపాయలు అంటే ఒకేసారి అది ఇచ్చింది. 90,000 రూపాయలు, 87,000 రూపాయలు, అగైన్ 3,26,000 రూపాయలు, ఇలాగా 80,000, ఇలాగా ట్రాన్సాక్షన్ మొత్తం అంతా మా దగ్గర ట్రాన్సాక్షన్ టోటల్గా మా దగ్గర ఉంది. రైట్. ఇప్పుడు మేము చేయాల్సింది అంటే మేము
మంగ్లీ గారిని యాక్చువల్గా మొత్తం అంతా మంగ్లీ గారి మీద వెళ్ళిపోయింది, మంగ్లీ గారు కాదు అని అంటున్నారు. మేము కూడా అదే మాట్లాడుతున్నాం. మంగ్లీ గారి పేరు ఎప్పుడైతే చెప్పారో, ఎప్పుడైతే సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారో, వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ ఎప్పుడైతే వచ్చేసాడో అక్కడ నుంచి వీళ్ళందరికీ మోటివేట్ చేయడం, ఇది బాగుంది, బిజినెస్ బాగుందని చెప్పడం, అప్పుడే డబ్బులు పెరిగింది. అప్పు నుంచే బాగా ఎక్కువ. మీరు ఎంత మేరకు ఇట్లా ట్రాన్సాక్షన్ చేసి ఉండొచ్చు? మీ పేరు మీద మధుకి ఎంత మేరకు ట్రాన్సాక్షన్స్ అయ్యాయి? ఓన్లీ మధుకి పంపించారా, లేకపోతే ఇంకా కొన్ని పేర్లు కనబడతా ఉన్నాయి? A1, A2, A3, A4, A5, 6 ఇట్లా చాలా పేర్లు కనబడతా ఉన్నాయి. దానిలో భరత్కైనా కానివ్వండి, మధుకైనా కానివ్వండి, శివకైనా కానివ్వండి, శైలజకైనా కానివ్వండి, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేశారా? యాక్చువల్గా రమావత్ మధు పేరు అండ్ రమావత్ సక్రు వాళ్ళ నాన్న అకౌంట్కి పంపించేసినారు. అండ్ GNI గోకుల నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అది కూడా నేను వీడియో విన్నాను. GNI అనేది నేనే స్టార్ట్ చేసినానని, ఆ GNI తరఫున నేను చేసేస్తేనే ఉంటానని, నేను చేసి అంటే నేనే డైరెక్టర్ ఉంటుంటే, నేనే MD ఉంటుంటే, రైట్, దానికి లేదు. అండ్ దానికి సంబంధించిన వీడియో కూడా ఇందాక ఆడియో ఎవరైతే ఉన్నారో మన శైలజ ఎవరైతే ఉన్నారో శైలజ గారు కూడా చెప్పారు, అది ఒక కంపెనీ కాదు, అది ఒక బోగస్ కంపెనీ, నాకు డైరెక్టర్ అని పెట్టినారు, డమ్మీ డైరెక్టర్ పెట్టేసినారు, మా ఆయన మీద పడుతున్నారు అందరు కలిసి, ఒక CEO అంటే ఏదైనా ఇంటర్నేషనల్ కంపెనీ ఒక డమ్మీకి పెట్టేసేసి అని ఆ వీడియో కూడా ఆడియో కూడా వినిపించడం కూడా జరిగింది. అండ్ మా దగ్గర ఉంది, మేము వినిపించగలుగుతాం. ఇది చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే శుభక్షేత్ర అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఏదైతే అతను మాట్లాడినాడు, ఈ శుభక్షేత్ర ఏదైతే ఉంటుందో దీన్ని GNI తరఫు నుంచి శుభక్షేత్రకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ శుభక్షేత్ర ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు ఉందురు సార్ అంటానని, అండ్ నన్ను మా ఫ్రెండ్ని ఇద్దరిని దాన్ని ముందర పెట్టడం, అతను చేసిన తర్వాత అతని వీడియో కూడా శుభక్షేత్ర గురించి మాట్లాడిన వీడియో కూడా చాలా నీట్గా మాట్లాడినాడు. చెప్పండి. ఎస్ అండి, చాలా నీట్గా మాట్లాడి మీకు ఆ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను. దీనిలో మంగ్లీ పేరు వాడుకొని వీళ్ళు ఇదంతా చేశారని చెప్తా ఉన్నారా, లేకపోతే మంగ్లీయే దీనిలో ఉందని అంటారా మీరు? ఆ మంగ్లీ గారి పేరు వాడుకున్న తర్వాతనే మేము ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ పెట్టడం కానీ జరిగిందనమాట. ఎప్పుడైతే మంగ్లీ గారి పేరు ఎప్పుడైతే పెట్టారో ఆ మంగ్లీ గారి పేరు పెట్టిన తర్వాత ఎక్కువ జరిగింది. ఇది శుభక్షేత్ర దాని గురించి. గుడ్ మార్నింగ్ వన్సిఆర్డియా లీడర్స్, నేను మీ మధు రాథోడ్ని. రమావత్ మధు ఏదైతే శుభక్షేత్ర ప్రాజెక్ట్ ఫ్రీలాన్స్ ఆఫర్మెంట్ పెట్టుకున్నామో థాయిలాండ్ ట్రిప్ సెప్టెంబర్ 5th నుంచి సెప్టెంబర్ 25th వరకు డేట్ ఫిక్స్ చేయడం కూడా జరిగింది. ఈ టైంలో అచీవ్ అయిన వాళ్ళకి నా తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. ఇంకా అచీవ్ అవుదాం అనుకోలోకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇంకా అవ్వలేని వాళ్ళకి గుడ్ న్యూస్. అదేంటంటే మనం సెప్టెంబర్ 25th నుంచి సెప్టెంబర్ 30 వరకు ఓవరాల్గా శుభక్షేత్ర టీం అందరికీ వెరీ వెరీ గుడ్ న్యూస్. మనకు 25th నుంచి 30 వరకు ఈ 5 days టైంలో చాలామంది నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది. చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు, చిన్న చిన్న లీడర్లు, మాకు కూడా ట్రిప్కు ఎంజాయ్ చేయాలని ఉంది సార్, మేము కూడా ట్రిప్కు అచీవ్మెంట్ కావాలా, మాకు చిన్న టైటిల్ ఇవ్వండి, మేము ఎలిజిబుల్ అయ్యి ట్రిప్లో ఎంజాయ్ చేస్తామని చిన్నగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ కోసం ఈ టైంలో న్యూ పర్సన్స్ రావడం కూడా జరిగింది. ఓవరాల్గా టీం అందరి కోసం సెల్ఫ్ ఐడి యాక్టివేషన్ అయ్యి వాళ్ళ కింద ఒక్క ఐడి యాక్టివేషన్ అయితే గోవా ట్రిప్కు ఎలిజిబుల్ అవుతారు. ఇదంతా బాగానే ఉంది. మీరు రమావత్ మధును రియల్ ఎస్టేట్లో అనుకొని ఇచ్చారా డబ్బులు, వడ్డీ వ్యాపారం కింద ఇచ్చారా? దీనిలో మంగ్లీ పేరు ఎక్కడ వాడాడు అసలు? యాక్చువల్గా మాకు చెప్పింది ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నాం మేము, అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ ఉన్నాము. ఎస్పెషలీ మనం అందరం మీరు కనుక మాకు కొంచెం కోఆపరేట్ చాలా బాగా చేస్తున్నారు, మేము బాగున్నాం. ఇంకొంచెం మేము వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు చూపించారో ఆ అపార్ట్మెంట్ కానీ అండ్ మంగ్లీ గారి వాళ్ళ అపార్ట్మెంట్ కానీ ఎక్కడ మేము చూసినాము, ఆయన ఎక్కడ చూపించినాడు, ఎస్పెషల్లీ పబ్బు ఆ కన్స్ట్రక్షన్ ఉంది, ఆ కన్స్ట్రక్షన్ దగ్గర కూడా మీ దగ్గరికి తీసుకెళ్తాము. అండ్ ఒక్కసారి దాన్ని కూడా చూపించేస్తే మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. అదే మేము CBI ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మేమందరం బాధ్యులతో CBI ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. CBI ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏదైతే ఉంటుందో ఏదైనా కొంచెం షూరిటీ లాగా లేదంటే కానీ కొద్దిగా అమౌంట్ ఇచ్చేస్తే అమౌంట్ ఇచ్చాలంటే ఈరోజు వచ్చేది రేపు వచ్చేది కదా. మళ్ళీ సరే ఇప్పుడు అమౌంట్ ఇస్తాంటున్నావు కాదు, 3 నెలల తర్వాత ఇస్తాంటున్నావు, 2 నెలల తర్వాత ఇస్తాంటున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్? అప్పుడు
మధు జైలుకు పోయి వచ్చిన తర్వాత జైలు వచ్చిన తర్వాత అతను సిబిఐ ఆఫీస్ దగ్గర జరిగింది సార్ ఇది. అతను సిబిఐ దగ్గర సిఐడి దగ్గరికి ఆఫీస్ దగ్గర వెళ్ళిన తర్వాత మార్నింగ్ నుంచి మేము అక్కడే కూర్చున్నాం. ఎందుకంటే అతను వస్తాడు అంటాను మేము అందరం. వేరే ఒక కేసులో వస్తున్నాడు 60 మంది వేరే కేసులో అతను రమావతు బాలాజీ కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. అక్కడికి వచ్చేసినట్టు అనమాట. దానివల్ల మేము అక్కడ కూర్చోవడం జరిగింది. ఇక్కడ ఈయన రావడం దాదాపుగా ఎస్ అండి, ఒకసారి వినండి. ఈ కేసులు శిక్షలు ఆడ 30 కోట్లు ఉన్నాయి, ఈయన 10 కోట్లు 11 కోట్లు ఉన్నాయి కదా. ఈయన అదేంటో సార్ 30 కోట్లు కేసు సంబంధం లేదు. నేను ఇస్తా, క్యాష్ ప్రైజ్ ఇస్తాను. నేను 6 months 8 months అని చెప్తున్నాను. ఎట్లా ఇస్తుంది అని నాకు ఇస్తుంది, నా వస్తుంది, మీరు ఇవ్వగలను. ఎట్లా ఇస్తా కూడా నేను టైం పట్టుద్ది. టైం పరంగా అక్కడ సీజ్ అయినవన్నీ బయటకు వస్తే అవి ఏదో ఒకటి ప్రాపర్టీ అమ్మి ఇస్తాను అంటుంది. ఇప్పుడు నీకు ఇందాక కూడా పటాన్చెరు జ్యోతి ప్రాపర్టీ అది ఎప్పుడు కోర్టు కంప్లీట్ అయితే ఇప్పుడు రాపిస్తా. మీరు కూడా నాకు నా బాధ్యలే కదా. ఇప్పుడు యాడ్ చేపిస్తా. టెన్షన్ పడతారు అట్లా అంటున్నారు. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు, దాదాపుగా ఇది 3 months బ్యాక్, 3 to 4 months బ్యాక్ ఆయన దగ్గరికి వెళ్ళి మేమందరం మాట్లాడాం. ఆ రోజు నేనేం మాట్లాడుతున్నా, నేను మాట్లాడిన విషయం ఏంటి, మధు నువ్వు ఎప్పుడు ఇస్తావు, నువ్వు డబ్బులు ఇస్తా అంటున్నావు కదా, సరే 2 నెలలకి 3 నెలలకి ఇస్తావు, ఎట్లా ఇస్తావు, ఎక్కడ ఉంది, ఏదన్నా డబ్బు ఉంటే కానీ చెప్పు. నేను అప్పులు ఉంటే కనుక నాకు ఒక పంట పండుతుంది, ఒక పత్తి వేసిన, మిరప వేసిన, అది అమ్మిన తర్వాత ఇది అమ్మిన తర్వాత, లేదంటే కనుక ఒక బిల్డింగ్ ఉంది అమ్మి ఇస్తాను నేను చెప్తా. నువ్వు ఎట్లా ఇస్తావు? ఈ జ్యోతి మేడం గారు కూడా అదే అడిగింది, నువ్వు ఎట్లా ఇస్తావు? మీలాగా బాధితురాలే, పటాన్చెరు నుంచి బాధితురాలు ఈ రోజు పటాన్చెరు గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళని డైవర్ట్ చేసి, వాళ్ళని డైరెక్ట్గా డైవర్ట్ చేసిన విషయం, వాళ్ళే వచ్చి మాట్లాడిన విషయం. రైట్, ఆ రోజు నేనున్నప్పుడు నన్ను పట్టుకోవాల్సింది, నాకు ఇచ్చినప్పుడు నన్ను పట్టుకోవాల్సింది. ఒకవేళ 20 కోట్లే ఉంటే కనుక ఈ 11 కోట్ల గురించి ఎందుకు తిరుగుతూ ఉంటాం? ఇంకొకటి, ఒక ఎవరో సోమేశ్వరరావు ఏదో అంటున్నాడు, ఆ సోమేశ్వరరావు దాని గురించి వీళ్ళు సోమేశ్వరరావు అంటారని ఇది వీళ్ళు పట్టుకోండి. ఇది నాకు ఎస్ ఈయనది ఎంత వేసినాడు ఇక్కడ, 5 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు. ఈయన ఏమంటున్నాడు, ఈయన నా బినామీ అంటున్నాడు. ఈయన నా బినామీ అయితే మేము సో హ్యాపీ. ఇప్పుడే అనుకున్నాం, అరే వాడు చాలా బాగా చెప్పినాడు, బినామీ అయితే కనుక ఆనే ఉంటుందంటని. మా అన్న కూడా చాలా హ్యాపీ అయిపోయినాడు. ఆ బినామీ ఉన్నాడు కదా, మన డబ్బులు మన దగ్గర ఉన్నాయి కదా, ఇంకెక్కడ పోల్చిన అవసరం లేదండు, పట్టుకుందాం. నా బినామీ అని చెప్పేసిండు. ఆయనకు పంపించినాడని 20 కోట్ల రూపాయల దాకా పెట్టినాడంటని అతను చెప్తా ఉన్నాడు. ఇవన్నీ డాక్యుమెంట్ వాళ్ళు. మీరు ఎన్ని అకౌంట్లకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు, ఏ అకౌంట్లు అవి? మీరు చెప్తున్నటువంటి ఆ యొక్క ఇన్ఫ్రా కంపెనీకి ఏమైనా అకౌంట్ ఉండేదా? మధు కంపెనీకి, మధు అకౌంట్కి పంపించారా, మధు తండ్రికి పంపించారా, మధు అక్కకు పంపించారా, ఎవరికి పంపించారు ఇన్ని డబ్బులు? ఇవన్నీ నేను అదే చెప్తున్నా. ఫస్ట్ రమావతు మధు ఓన్గా ఫోన్పేల నుంచి ఎక్కువ వెళ్ళినాయి. అండ్ గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కి చాలా ఎక్కువ వెళ్ళినాయి. వాళ్ళ నాన్న అయిన రమావతు సక్రు ఆయన దానికి కూడా వెళ్ళినాయి. అండ్ శైలజ, పాల్తీయ శైలజ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, ఇందాక వాయిస్ మెసేజ్ కూడా విన్నాం మనం, ఆమె నన్ను ఒక డమ్మీ డైరెక్టర్ పెట్టారంటానని, ఇది ఒక బోగస్ కంపెనీ అని కూడా మాట్లాడింది ఆమె. రైట్, ఆమె కూడా లాస్ట్లో ఆమె స్కానర్ పంపించారు ఏకంగా. ఆ స్కానర్కి మేము డబ్బులు కొట్టడం అనేది జరిగింది. అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇది మీ జరిగింది. అండ్ లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు నిన్న ఎప్పుడో 9 గంటలకు 10 గంటలకు 11 గంటలకు ఎప్పుడు వచ్చినారో తెలియదు స్టూడియోకి. రైట్, అప్పుడు ఎప్పుడో చేసేసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు. నేనంటున్నా. అండ్ వాళ్ళు వచ్చిన దానికి సంతోషం, ఫస్ట్ థింగ్ చాలా సంతోషం. మధు అండ్ భరత్ అండ్ శైలజ గారు చాలా 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 సంతోషం, మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎక్కడో పారిపోయిన వాళ్ళు వచ్చేసినారు. మీరు మంగ్లీని కలిసారా ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా? ఈ ఇష్యూ తర్వాత లేకపోతే ఇష్యూ గురించి చెప్పడానికో మంగ్లీని ఏమైనా కలిసారా? పూజారి నాగేశ్వరరావు ఇంటికాడికి ఏమైనా వెళ్ళేటువంటి ప్రయత్నం? అక్కడికి వెళ్ళాము. మధు అండ్ రాఘవేంద్ర. మంగ్లీ ఏమంది మీతో? అప్పుడు ఇదండి డైరెక్టర్ కార్లు. ఏం చదువు రాలేదు, నేను డైరెక్టర్ అని కాదు, డమ్మీ డైరెక్టర్ అంటని మాట్లాడి ఇది చేసింది. మొత్తం మీద మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతమంది బాధితులు కనబడతా ఉన్నారు. ఇంతమంది బాధితులు మేము దాదాపు వారం రోజుల నుంచి ఇక్కడే ఉండిపోయినాం. అంత రకరకాలుగా మేము ఎలా తిప్పలు పడుతున్నామో, ఏం చేస్తున్నామో మా వాళ్ళకి అందరికీ కూడా మా తిప్పలన్నీ తెలుసు, బాధలన్నీ. మాకొకటి మీ తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు కూడా మేము అదే వేడుకుంటున్నాం, మీ అందరినీ వేడుకుంటున్నాం, మా డబ్బులు మాకు ఇప్పించేటట్లు. ఒకవేళ నాకే డబ్బులు ఇచ్చినాడంట నేను చెప్తున్నారు. అండ్ అది కానీ ఇచ్చేస్తే కనుక ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి,
ఎవరో బినామీ అని చెప్తున్నారు, ఆ డబ్బులు ఎక్కడ ఉంటున్నాయి? ఆ బినామీ పేరు చెప్పేసా కనుక మేము వెళ్తాం. మీ అందరం అంటే మేము అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ మీరేంటి మీకు ఈ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో ఏమైనా ఇబ్బంది ఉందా? నమస్తే అండి మీడియా మిత్రులందరికీ. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే ఈరోజు బాధితులు అందరి గొంతు, దీనివల్ల మా డబ్బులు వస్తుందని సంతోషంగా ఉండే టైంలో రాత్రి సడన్గా మధు అండ్ వాళ్ళ బావగారు వీళ్ళంతా వచ్చి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అది చూసి నేను చాలా షాక్ అయినాను నేను. ఎందుకంటే ఒక బిజినెస్ అడ్వైజర్గా నేను ఒక కంపెనీ పెట్టుకొని అమీర్పేటలో నా ఆఫీస్ ఉంటుంది. నా బిజినెస్ నేను చేసుకునేటప్పుడు నా ఆఫీస్కి వచ్చి, సార్ కిరణ్ సార్ ఒకసారి అది ఫోటోస్ ప్రూఫ్స్ ఇవ్వండి, ఒకసారి ఫోటో ప్రూఫ్స్ ఇవ్వండి, నా ఆఫీస్కి వచ్చి, సో బిజినెస్ అడ్వైజర్గా నా బిజినెస్ నేను చేసుకుంటా ఉంటే నా ఆఫీస్కి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చినాడు. ఇక్కడ నా పోస్టర్ అంటే నా బిజినెస్ బ్రోచర్ లాంచింగ్కి వచ్చి బ్రోచర్ను లాంచ్ చేశాడు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీడియో. కానీ ఇక్కడ ఉండే వాళ్ళంతా బ్రోచర్ లాంచింగ్. ఓకే, మీరు బండి శివకుమార్ అని యూట్యూబ్లో కొడితే నేనేం పని చేస్తున్నా, నా పాత చరిత్ర ఏంది అన్నీ మీకు వస్తుంది. దాదాపు 10 ఏళ్ళుగా వస్తుంది. 6 నుంచి 7 సంవత్సరాలుగా నేను ఏం పని చేసేవాడిని అనేది మీ అందరికీ తెలుస్తుంది. కొత్తగా నేనేమి మీకు చెప్పాల్సిన అంటే నేను చెప్పి ఒప్పించాల్సిన పని లేదు. ఎందుకంటే నేను కష్టపడే వచ్చినాను. నేను దాదాపు చాలా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వస్తే, ఈరోజు ఆ అబ్బాయి ఒక బిజినెస్ అడ్వైజర్గా మీరు ఉండండి సార్ అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పాడు, అది వడ్డీ వ్యాపారమా లేకపోతే రియల్ ఎస్టేట్, ఎలాంటి బిజినెస్ అసలు? మేము ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెడుతున్నాము. ఆ ప్లాట్లు దానికి సంబంధించి ఆఫర్లు ఇవన్నీ క్రియేషన్ ఉంటుంది, దానికోసం రండి సార్. అలానే మేము ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నాము, ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో బ్రాండింగ్ చేయడానికి రండి సార్ అని చెప్పి నన్ను పిలవడం జరిగింది నా ఆఫీస్కి వచ్చి. సో దానికి సంబంధించి నేను ఆ అబ్బాయికి నా ఛార్జెస్ ఏముంటాయో అవన్నీ నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు వాళ్ళ ఆఫీస్కి వచ్చినాక ఎంత చూసినా సిమెంట్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవ్వలేదు. అయితే ఈ టైంలో ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయినాయి. ఎక్కడ వాళ్ళ ఊర్లో మల్లెపల్లిలో ఇక్కడ గొడవలు స్టార్ట్ అయినాయి. నేను ఎప్పుడు ఇదంతా ఇన్వాల్వ్ అయినానంటే ఆగస్టు 14వ తేదీ నుంచి నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. వాళ్ళు నాకు పరిచయం ఎప్పుడైనారంటే 2025 జనవరి టైంలో నాకు ఒక ప్రోగ్రాం ఉందని చెప్పి రమావతి మధు అండ్ వాళ్ళ బావగారు భరత్ చౌహాన్ నన్ను ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. ఒక ప్రోగ్రాం ఉందని, దానికి సంబంధించిన కూడా ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ ప్రోగ్రాం తర్వాత దాదాపు 8 నెలల తర్వాత అంటే ఏప్రిల్ వచ్చి నా లాంచింగ్ చేసినాక నేను ఇన్వాల్వ్ అయింది. నన్ను ఇన్వాల్వ్ చేయించింది కూడా ఆగస్టు 14వ తేదీ నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. దానికి సంబంధించి కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ఇన్వాల్వ్మెంట్లో ఒక అడ్వైజర్గా ఉండండి అని చెప్తే అక్కడ అడ్వైజర్ పని లేదు, ఏమీ లేదు, మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి సార్ అని చెప్తే అప్పుడు నేను కూడా ఇన్వెస్ట్ ఎందుకంటే వీళ్ళందరూ నాకంటే ముందు ఇన్వెస్ట్ చేశారు, నేను ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదంటే ఆల్రెడీ నేను ఒక కంపెనీ పెట్టుకున్నా, దానికి ఇన్వెస్ట్ చేసుకున్నా, నా దగ్గర రూపాయి లేదు. అయితే నేను డబ్బులు పెట్టాలా, నేను కూడా ఇన్వెస్ట్ చేయాలా, వీళ్ళందరిలాగా తీసుకోవాలని నాకు కూడా ఆశ ఉంది. ఎందుకంటే వీళ్ళందరితో పాటు నేను కూడా ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో వీళ్ళతో కలిసి పనిచేసిన వ్యక్తినే. ఒకప్పుడు మధు నా కళ్ళ ముందరే ఈరోజు వేసుకున్న డ్రెస్ని రాత్రి ఉతికి పక్క రోజు ఆరేసుకొని అదే డ్రెస్ వేసుకొని వచ్చి మీటింగులు చేసుకుంటున్న అబ్బాయి, 10,000 15,000 సంపాదిస్తున్న అబ్బాయి ఫార్చునర్లో ఇట్లలో తిరిగేసరికి అరే ఇంత చదువుకున్నాం, ఇంత పొజిషన్లో ఉన్నాం, మనకు కూడా అది లేదు. సరే సక్సెస్ అయిన వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అయిన వాళ్ళతో పాటు ఉంటే ఏదో ఒక చిన్న పని వస్తుంది అనే ఒక ఉద్దేశంతో నేను కూడా ఆశపడ్డాను, పోయినాను. అక్కడ చెప్పింది వేరు, అక్కడ జరుగుతుండేది వేరు. వాళ్ళ ఊర్లో ఆల్రెడీ స్కామ్లు ఇవన్నీ చేసి ఆ అబ్బాయిని నిలబెట్టి చేసే టైంలోనే శుభక్షేత్ర అనే పేరు పెట్టుకుందాం, అక్కడుండే సమస్యలు అంతా ఇక్కడికి రాకుంటుంటాయి అని చెప్పి మా టీం మెంబర్స్ అందరినీ ఒప్పించినాడు. అదే ప్రాసెస్లో దీనికి డైరెక్టర్స్ ఉండాలి కదా అనేసి మనం చేస్తుండేది రియల్ ఎస్టేట్ పని, ప్యూర్లీ రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పి నన్ను కూడా బిజినెస్ అడ్వైజర్గా వచ్చి నన్ను ఆటోమేటిక్గా ఒక డైరెక్టర్గా మీరు ఉండండి అన్నారు. అక్కడ డైరెక్టర్ ఉన్నింది లేదు, అకౌంట్లు ఓపెన్ అయింది లేదు. అక్టోబర్ 6వ తేదీ 2025 అక్టోబర్ 6వ తేదీ శుభక్షేత్ర అనేది రిజిస్టర్ చేసినాం. ఈ అబ్బాయి మధు అనే అబ్బాయి చాలా చాకచక్యంగా ఒక్కొక్క ఏరియాలో కొంతమందిని మోసం చేసుకుంటా వచ్చి ఆ లాస్ట్ మోసం మేమే మోసపోతామని మాత్రం మేము అనుకోలేదు. ఆ లాస్ట్ మోసం మాతోనే చేయడం జరిగింది. సో ఒక్క మాట, సో ఎప్పుడైతే నేను ఇన్వాల్వ్ అయినానో 45 రోజులకి ఇది క్లోజ్ అయింది. ఈ 45 రోజులు క్లోజ్ అయిపోతే ఇంకా నేను ఖచ్చితంగా వీళ్ళతో పాటు మా వాళ్ళతో పాటు బాధితులతో నేను ఉండి
వాళ్ళతో కలిసి జర్నీ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రతి న్యూస్ ఛానల్ మీకు కూడా తెలుసు, నేను ప్రతిరోజు వీళ్ళతో పాటు వస్తూనే ఉన్నాను. ఈ విధంగా అబద్ధపు మాటలు చెప్పి కేసుని డైవర్ట్ చేయాలనేసి నేను ఒకటి అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా అబద్ధం మాట్లాడుతున్నారు, కేసుని డైవర్ట్ చేయాలని మాట్లాడుతున్నారు. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మా ఎవరి దగ్గర వాళ్ళంత డబ్బులు లేవు, వాళ్ళంత ఆస్తులు లేవు, వాళ్ళకుండే కార్లు కూడా మా దగ్గర లేవు. మేము ఇప్పుడిప్పుడే ఎదగడానికి మేము వస్తే మాకు వాడు తెలివితేటలతో మమ్మల్ని మోసం చేసి ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నెలకు ₹1,00,000, 1.5 లక్ష, 70,000, 60,000 సంపాదిస్తున్నారు. నేను కూడా అట్లనే నెలకు 1 లక్ష నుంచి 2 లక్షలు సంపాదించుకుంటున్న వ్యక్తిని. ఈరోజు మాకు ఎవరికి అసలు పని అనేది లేకుండా చేశారు. నేనేమంటా అంటే మమ్మల్ని అందరినీ దగ్గర నుంచి మీరు పరీక్షించండి, దగ్గర నుంచి మమ్మల్ని చూడండి. బాడిగ ఇళ్లలో ఉన్నాం మేము, ఇక్కడ మాకు సొంత ఇల్లు లేవు. మల్లెపల్లిలో 3 కోట్లు 4 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఆ పిల్లోడు. ఎందుకంటే మా కళ్ళ ముందరే కనిపించినాడు కాబట్టి మేము కూడా ఆశపడ్డాం, ఇన్వాల్వ్ అయినామే. కానీ మేము ఇంత ఘోరంగా మోసపోతాం అనుకోలే. ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి డబ్బులు పెట్టుబడి పెట్టమని మా మామగారితో మాట్లాడిన ఇది కూడా ఉండదు నా దగ్గర. సో నేను కూడా గోవా అనేది వాళ్ళు ప్రమోట్ చేశాడు, మధు అనే అబ్బాయి గోవా ప్రమోట్ చేశాడు. గోవాకి వెళ్ళి వచ్చిన వెంటనే డబ్బు పెడదామని నేను కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది. ఈ లోపలే ఇదంతా జరిగింది సార్. ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి దీనిలో మంగ్లీకి ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే సార్, నేను వెళ్ళి కరెక్ట్గా అక్కడ యాక్టివ్గా వెళ్ళి 45 రోజులు అయింది సార్. ఈ 45 రోజుల్లో నేను విన్న మాటలు అయితే నేను చెప్తాను సార్. మధు చెప్పాడు, సార్ నేను ఒక సెలబ్రిటీ వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకుంటున్నాను అని అంటే నేను నమ్మలేదు సార్. సెలబ్రిటీ వాళ్ళ సిస్టర్ని చేసుకుంటా అంటే నమ్మలేదు. నమ్మకుండా తర్వాత మా వాళ్ళని అడిగిన, నిజమేనా, ఎవరు ఆ సెలబ్రిటీ అంటే నా దగ్గర ఒక ఎగ్జైట్నెస్ క్రియేట్ చేశాడు ఆ పిల్లోడు. ఎందుకంటే నేను సొసైటీలో మంచిగా నాకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, నాకు ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. శివ సార్ని దీంట్లోకి లాగితే ఆయన మొహం చూసి ఇంకొక 10 మంది బాధితులు వస్తారు, డబ్బు కడతారు అనే ఒక ఉద్దేశంతో ఆ పిల్లోడు నాకు చెప్పాడు. ఎవరు ఆ సెలబ్రిటీ ఏంది అని అంటే, సార్ మీకే తెలుస్తుంది అని అన్నారు. ఈ లోపలే అది ఎక్కువసేపు ఉండదుగా, ఈ లోపలే హేమకాంత్ సార్ని అడిగా, ఎవరు నా సెలబ్రిటీ, పిల్లోడు చెప్పేది నిజమేనా? ఎందుకంటే హేమకాంత్ సార్ నాకు లాస్ట్ 7 ఇయర్స్గా తెలుసు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ తెలుసు. అదేవిధంగా అడిగితే మన మంగ్లీ వాళ్ళ చెల్లె, అసలు మధు రెగ్యులర్గా గంటలు ఫోన్లలో మాట్లాడుతుంటారు కదా, ఎవరు నువ్వు అంటుంటావు కదా, అదే మంగ్లీ వాళ్ళ చెల్లి, మంగ్లీతో మాట్లాడతారు, వాళ్ళ చెల్లితో మాట్లాడతారు అని చెప్పిన తర్వాత మధుని అడిగిన, కంగ్రాచులేషన్ మధు, అసలు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావు అంటే చాలా సంతోషంగా ఉంది అనేసి మధుకు చెప్తే, ఎస్ సార్ మాది మ్యారేజ్ ఉంది అక్టోబర్ 2, ఆ డేట్లు మేము అంటే గోవాకి వెళ్ళేదానికి ఒక కొన్ని రోజుల ముందు, అక్టోబర్ 2 అనుకుంటాను, అక్టోబర్ 2 ఆ డేట్ కరెక్ట్గా గుర్తులేదు. ఎంగేజ్మెంట్ అయినాక గోవాకి వెళ్ళాలి అనేటట్లుగా పెట్టిన అబ్బాయి ఆ ఎంగేజ్మెంట్ లేదు, ఏమీ లేదు, మొత్తం అబద్ధపు మాటలు, ఒక్కటి నిజమైన మాట లేదు సార్. ఇది సార్, నేను చదువుకునింది బీటెక్ చదువుకున్నా, నేను ఎలక్ట్రికల్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్గా పనిచేశాను. నేను ఒక బిజినెస్ కోచ్గా నా ఆఫీస్ మీరు అమీర్పేట వస్తే చూడొచ్చు. ఈరోజు దానికి బాడుగు కట్టుకుంటా, నా పార్ట్నర్ నేను ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాం. ఈరోజు బాడుగు కట్టుకుంటా దాన్ని వెళ్ళి స్టార్ట్ చేయలేకపోతున్నా, కేవలం ఆ మధు, ఆ భరత్ చౌహాన్ వీళ్ళు చేసిన ఇది. ఇక మంగ్లీ గారి గురించి ఇంతకంటే నాకు ఐడియా లేదు సార్, ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అయింది 45 రోజులు సార్. కాకపోతే నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నా పని నేను చేసుకున్నాను సార్. ఇది నా గురించి, దీని గురించి చెప్పడం అయితే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.